డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు గ్రావిటేషన్ అనే లెసన్ చెప్పుకుంటున్నాం. ఈ లెసన్లో మనం ఆల్రెడీ కెప్లర్స్ 3 లాస్ చెప్పేసుకున్నాం. కెప్లర్స్ ఫస్ట్ లా, కెప్లర్స్ సెకండ్ లా, కెప్లర్స్ థర్డ్ లా. అది పార్ట్ 1లో చెప్పుకున్నాం మనం. మీరు ఎవరన్నా పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూసిన తర్వాతనే ఈ పార్ట్ 2 చూడండి, గ్రావిటేషన్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. నేను ఇక్కడ రాస్తాను చూడండి. న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఇది మనం చెప్పుకోబోతున్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట. న్యూటన్ అనే సైంటిస్టు ఒక ముఖ్యమైన లా చెప్పాడు. దాన్ని ఏమంటారంటే న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటారనమాట. తెలుగులో అయితే న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమము. ఏంటంటే అది మీ అందరికీ తెలుసు, ఒక పాజిటివ్ ఛార్జీ ఒక నెగటివ్ ఛార్జీని అట్రాక్ట్ చేస్తుందని. ఎందుకంటే అవి రెండు కూడా ఆపోజిట్ ఛార్జెస్ కాబట్టి పాజిటివ్ ఛార్జ్ అనేది డెఫినెట్గా ఒక నెగటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది. అలానే నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిజంలో ఈ రెండు కూడా అట్రాక్ట్ చేసుకుంటాయి. ఎందుకంటే ఆపోజిట్ పోల్స్ కాబట్టి నార్త్ పోల్ అట్రాక్ట్స్, సౌత్ పోల్, అంతవరకు మనకు తెలుసు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్కి ఒక జామెట్రీ బాక్సు ఒక చైర్ని అట్రాక్ట్ చేస్తుందా అంటే ఒక బాడీ ఇంకొక బాడీని అట్రాక్ట్ చేస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఈ ఇల్లు, ఈ హౌస్ అట్రాక్ట్ చేస్తుందా అంటే ఒక బాడీని ఇంకొక బాడీ అట్రాక్ట్ చేస్తుందా అంటే మనకి ఇంతకుముందు తెలిసినంతవరకు ఏం తెలుసు అంటే పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగటివ్ ఛార్జ్ దే అట్రాక్ట్ ఈచ్ అదర్. అలానే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అట్రాక్ట్ ఈచ్ అదర్, అంతవరకు మనకు తెలుసు. కానీ ఒక బాడీ ఇంకొక బాడీని అట్రాక్ట్ చేస్తుందా అనేది మనకు సరిగా తెలియదు. ఒకవేళ చేసిందనుకోండి, చేస్తుందని ఊహించుకుందాం. అప్పుడు ఏమవుతుంది, చిన్న చిన్న బాడీస్ అన్నీ పోయి ఈ పెద్ద బాడీకి అట్రాక్ట్ అయ్యి దానికి అటాచ్ అయిపోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఈ ఇల్లు అట్రాక్ట్ చేసిందనుకోండి, మనం ఏమవ్వాలి, ఈ ఇంటికి పోయి హ్యాంగ్ అవ్వాలి, అంతేగా. అలానే ఈ ఇల్లుని దూరంగా ఉన్న ఒక హిల్ అట్రాక్ట్ చేసిందనుకోండి, ఈ ఇళ్ళన్నీ పోయి ఆ హిల్కి అతుక్కోవాలి. మరి అలా జరుగుతున్నదా? జరగట్లేదు కదా. అంటే ఒక బాడీని ఇంకొక బాడీ అట్రాక్ట్ చేయదేమో అనుకుంటాం మనం. కానీ న్యూటన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే యూనివర్స్లో ప్రతి బాడీ కూడా ఇంకొక బాడీని అట్రాక్ట్ చేస్తుంది. ఎవ్రీ బాడీ ఇన్ ది యూనివర్స్ అట్రాక్ట్స్ ఎవ్రీ అదర్ బాడీ. మరి అలాంటప్పుడు మరి మనం పోయి ఈ బిల్డింగ్ పోయి దూరంగా ఉండే ఒక హిల్కు అటాచ్ అయిపోవాలి కదా. అంటే అలా ఎందుకు జరగటం లేదంటే మనం ఆల్రెడీ ఒక పెద్ద బాడీ చేత అట్రాక్ట్ అయి ఉన్నాం ఆల్రెడీ. అదే ఎర్త్. మనం కానీ ఈ హౌస్ కానీ ఆ హిల్ కానీ ఇవన్నీ కూడా ఒక పెద్ద బాడీకి ఆల్రెడీ అతుక్కొనే ఉన్నాయి. అదే ఈ ఎర్త్ అన్నమాట. ఈ ఎర్త్ ఎప్పుడైతే దాని అట్రాక్షన్ ఫోర్స్ను రిమూవ్ చేస్తే అప్పుడు మనం చెప్పినవన్నీ జరుగుతాయి. మనం ఈ బిల్డింగ్కి తగులుకోవటం, ఈ బిల్డింగ్ పోయి ఆ హిల్కు అతుక్కోవటం అలా జరుగుతాయి అన్నమాట. అందుకని న్యూటన్ ఏం చెప్పాడంటే ప్రతి బాడీని కూడా, అది పాజిటివ్ ఛార్జ్ కావచ్చు, నెగటివ్ ఛార్జ్ కావచ్చు, అసలు ఛార్జ్ అనే దాంతో సంబంధమే లేదు. ఎవ్రీ బాడీ ఇన్ ది యూనివర్స్ అట్రాక్ట్స్ ఎవ్రీ అదర్ బాడీ. యూనివర్స్లో ప్రతి వస్తువు కూడా ఇంకొక వస్తువును అట్రాక్ట్ చేస్తుంది. అది ఎవరు చెప్పారు? న్యూటన్. దాన్నే న్యూటన్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటారనమాట. ముందర దీని స్టేట్మెంట్ చూడండి, తర్వాత నేను మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్టేట్మెంట్ చూడండి. ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ బాడీస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ their masses and inversely proportional to the square of the distance between the centers of the two bodies and acts along the line joining their centers. This is called Newton's universal law of gravitation.
ఓకే, స్టేట్మెంట్ చూశారు కదా మీరు. ఇప్పుడు నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటో చెప్తా. ఇప్పుడు ఇక్కడ చిన్న బాడీ ఉంది, దాని మాస్ ఎంత m1. ఇక్కడ ఒక బాడీ ఉంది, దాని మాస్ ఎంత m2. ఈ రెండిటి మధ్య ఏ మీడియం అయినా ఉండని, మనకేం మీడియం తోటి సంబంధం లేదు. ఈ రెండిటి మధ్య సెపరేషన్ ఎంత అంటే ఈ బాడీ సెంటర్కు ఆ బాడీ సెంటర్కి మధ్యలో ఉన్న సెపరేషన్ ఎంత అంటే స్మాల్ r. ఈ రెండిటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ అట్రాక్షన్ ఫోర్స్ని ఏమంటారంటే న్యూటన్ యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్. న్యూటన్ యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్, న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ బలము అంటారనమాట. ఈ రెండు బాడీస్ మధ్య డెఫినెట్గా అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఎవరి ప్రకారం అంటే న్యూటన్ ప్రకారం. ఆ అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఎఫ్. దాని పేరేంటో నేను మీకు చెప్పాను, న్యూటన్ యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు దాన్ని. అది వచ్చేసి దేనికి ప్రపోర్షనల్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది మాసెస్. ఈ రెండు మాసెస్ యొక్క ప్రొడక్ట్కు ప్రపోర్షనల్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్స్ ఆఫ్ ది టూ బాడీస్. అంటే ఆ బాడీ సెంటర్ ఈ బాడీ సెంటర్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. ఈ రెండింటిని కలిపేస్తే మనం ఎఫ్ ప్రపోర్షనల్ టు m1 m2 బై r స్క్వేర్. కరెక్టేనా? ఈ ప్రపోర్షనాలిటీని తీసేస్తే మనం డెఫినెట్గా ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి కదా. అలాంటప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ m1 m2 బై r స్క్వేర్ అనమాట. ఇక్కడ జీ ఏంటి అంటే కాన్స్టెంట్. దీన్ని ఏమంటారంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. జీ పేరేంటి? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటారనమాట. ఇప్పుడు నేను బోర్డు మీద వేసాను చూసారా, ఇదే న్యూటన్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఈ ఫోర్స్ ఎటుంటుంది అట్రాక్షన్ ఫోర్స్ అంటే ఈ రెండు బాడీస్ను కనెక్ట్ చేసే లైన్ వెంబడి ఉంటుందన్నమాట. ది ఫోర్స్ యాక్ట్స్ అలాంగ్ ది లైన్ జాయినింగ్ ది సెంటర్స్ ఆఫ్ ది టూ బాడీస్. సో ఇప్పుడు ఏముంది, దీన్ని చూసి చెప్పొచ్చు కదా, మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. స్టేట్మెంట్ చాలా సింపుల్గా చెప్పేయచ్చు అనమాట. ది ఫోర్స్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ బాడీస్, దీని పేరు ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ between two bodies is directly proportional to product of their masses and inversely proportional to square of the distance between the centers of the two bodies, and it acts along the line joining the centers. ఇలా చెప్పాలన్నమాట. ఇక్కడ మీకు క్యాపిటల్ జీ అంటే ఏంటో చెప్పాను నేను. దీని పేరేంటి? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ న్యూటన్స్ లా స్టేట్మెంట్ తెలుసు, ఈ ఈక్వేషన్ కూడా తెలుసు మీకు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇందులో ప్రతి లెటర్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. ఎఫ్ పేరేంటి? యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్. క్యాపిటల్ జీ పేరు యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. m1 m2లు మాసెస్. ఆర్ అంటే ద సెపరేషన్ బిట్వీన్ టూ బాడీస్. ఆ రెండు బాడీస్ మధ్య ఉండే సెపరేషన్ అనమాట, అంటే వాటి సెంటర్స్ మధ్య డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్యాపిటల్ జీని గురించి మీకు చెప్తా. క్యాపిటల్ జీ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే క్యాపిటల్ జీకి డెఫినేషన్ ఎలా చెప్పాలి. హౌ కెన్ యూ డిఫైన్ క్యాపిటల్ జీ? బై హార్ట్ చేయకుండా నేను క్యాపిటల్ జీని డిఫైన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఆ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాలో m1 ఈజ్ ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు 1 kg అనుకోండి. 1 kg అనుకోండి, లేకపోతే యూనిట్ మాస్ అనుకోండి. ఎంకేఎస్ సిస్టంలో అయితే 1 kg, సిజిఎస్ సిస్టంలో అయితే 1 గ్రామ్. అందుకని సింపుల్గా యూనిట్ మాస్. ఓకే, ఆ రెండింటి మధ్య సెపరేషన్ ఎంత? అది 1 మీటర్ అనుకోండి, లేకపోతే యూనిట్ డిస్టెన్స్. అలాంటప్పుడు ఎఫ్ ఎంత అవుతుంది? ఇక్కడ కనుక మీరు చూస్తే జీ ఇంటూ m1 m2 అంటే 1 ఇంటూ 1/1 స్క్వేర్ అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ అవుతుందన్నమాట. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్
ఈజ్ న్యూమరికలీ ఈక్వల్ టు యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఈ రెండు న్యూమరికలీ ఈక్వల్ అనమాట. ఎప్పుడు ఈ మాసెస్ యూనిట్ మాసెస్ అయి ఉండి వాటి మధ్య సెపరేషన్ కనుక యూనిట్ డిస్టెన్స్ కనుక అయితే అప్పుడు ఈ రెండు న్యూమరికలీ ఈక్వల్. అలానే నేను క్యాపిటల్ జీని డిఫైన్ చేస్తా. ఎలా అంటే, సో క్యాపిటల్ జీ డెఫినేషన్ ఏంటి? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఈజ్ న్యూమరికలీ ఈక్వల్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ యూనిట్ మాసెస్ సెపరేటెడ్ బై యూనిట్ డిస్టెన్స్. అంతే కదా, రైట్. మనకి క్యాపిటల్ జీకి డెఫినేషన్ తెలిసిపోయింది. నెక్స్ట్ క్యాపిటల్ జీ యూనిట్ ఎలా, దాని యూనిట్ కూడా మనం బై హార్ట్ చేయకుండా ఎలా రాయాలో చూద్దాం. దాని యూనిట్ రాద్దాం ఇప్పుడు క్యాపిటల్ జీకి. ఇప్పుడు మన దగ్గర ఒక ఫార్ములా ఉంది కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు gm1m2/r² అని. అలాంటప్పుడు జీ ఎంత అవుతుంది అక్కడ? ఈ r² ఇలా LHS సైడ్ పంపించేయండి. FR²/m1m2 అవుతుంది కదా. నేను ఇప్పుడు క్యాపిటల్ జీకి SI యూనిట్ రాస్తున్నా. SI యూనిట్ ఆఫ్ క్యాపిటల్ జీ, అది నా సబ్-హెడింగ్. ఇలా ఫార్ములా రాసుకున్నాం కదా. ఫోర్స్కి SI యూనిట్ ఏంటి? న్యూటన్. డిస్టెన్స్కి ఏంటి? మీటర్. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మీటర్ స్క్వేర్. బై m1 అంటే మాస్ కదా, కేజీ ఇంటూ మళ్ళీ కేజీ అంటే కేజీ స్క్వేర్. న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్, లేకపోతే సింపుల్గా న్యూటన్ మీటర్ స్క్వేర్ kg⁻². దిస్ ఈజ్ ది SI యూనిట్ ఆఫ్ క్యాపిటల్ జీ. ఇప్పుడు క్యాపిటల్ జీకి SI యూనిట్ కూడా మనకు తెలిసిపోయిందనమాట. మరి క్యాపిటల్ జీ వాల్యూ ఎంత అంటే, వాల్యూ ఆఫ్ క్యాపిటల్ జీ ఈజ్ ఈక్వల్ 6.67 ఇంటూ 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ kg⁻². 6.67 ఇంటూ 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ kg⁻² అనమాట. ఈ వాల్యూ క్యాపిటల్ జీ వాల్యూ ఇంత అనేది ఫస్ట్ క్యావెండిష్ అనే సైంటిస్టు, హెన్రీ క్యావెండిష్ అనే సైంటిస్టు 1798లో కనుక్కున్నాడు. 1798లో హెన్రీ క్యావెండిష్ అనే సైంటిస్టు క్యాపిటల్ జీ వాల్యూ ఇంత అని ఫస్ట్ డిసైడ్ చేశాడనమాట. అది కూడా చూద్దాం మనం. తర్వాత క్యాపిటల్ జీకి ఒక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఏంటి దీని సిగ్నిఫికెన్స్ చూద్దాం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్యాపిటల్ జీ. ఏంటంటే దీని సిగ్నిఫికెన్స్, క్యాపిటల్ జీ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. దీనికి డైరెక్షన్ ఏం లేదనమాట. దీని వాల్యూ యూనివర్స్లో ఎక్కడికి పోయినా కూడా ఒకటే రకంగా ఉంటుంది. ఇట్స్ వాల్యూ ఈ సేమ్ ఎట్ ఎనీ ప్లేస్ ఇన్ ది యూనివర్స్. అదే దాని సిగ్నిఫికెన్స్. మిమ్మల్ని క్యాపిటల్ జీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్పాలంటే మీరు, క్యాపిటల్ జీ వాల్యూ ఈ సేమ్ ఎట్ ఎనీ ప్లేస్ ఇన్ ది యూనివర్స్. యూనివర్స్లో ఎక్కడికి వెళ్ళినా, మనం సన్ మీదకి వెళ్ళినా, మూన్ మీదకి వెళ్ళినా, లేకపోతే ఇంకొక ప్లానెట్ మీదకి వెళ్ళినా కూడా, ఎక్కడికి పోయినా కూడా క్యాపిటల్ జీ వాల్యూ మారదు. ఎక్కడికి పోయినా ఇంతే ఉంటుంది. 6.67 ఇంటూ 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ kg⁻². ఓకేనా, అది దాని సిగ్నిఫికెన్స్. సో క్యాపిటల్ జీ అంటే ఏంటి? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. అది వెక్టారా స్కేలారా? అది స్కేలార్ క్వాంటిటీ, దానికి డైరెక్షన్ ఉండదు. దాని డెఫినేషన్ ఏంటి? నేను మీకు చెప్పాను ఎలా డిఫైన్ చేయాలో. ఓకే, దాని SI యూనిట్ ఏంటి? న్యూటన్ మీటర్ స్క్వేర్ kg⁻². దాని వాల్యూ ఎంత? ఇక్కడ రాశాను. దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్స్ వాల్యూ ఇస్ సేమ్ ఎట్ ఎనీ ప్లేస్ ఇన్ ది యూనివర్స్. ఇదంతా చెప్తే మీకు క్యాపిటల్ జీని గురించి చెప్పినట్టు అనమాట. నెక్స్ట్ నేను మీకు న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ చెప్పానమాట. దానికి వెక్టార్ ఫామ్ ఎలా రాయాలో కూడా చూద్దాం. సింపులే వెక్టార్ ఫామ్ రాయటం. ఎలా రాయాలి వెక్టార్ ఫామ్ అనేది కూడా చూద్దాం మనం. అసలు న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఒకసారి మళ్ళీ రాస్తాను నేను ఇక్కడ. ఏంటది? F ఈజ్ ఈక్వల్ gm1m2/r². ఇదే కదా న్యూటన్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. దీనికి వెక్టార్ ఫామ్ ఎలా రాయాలి?
ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఆరిజిన్. ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, దాని మాస్ ఎంత అంటే m1, దాని పొజిషన్ వెక్టార్ r1 బార్. ఇక్కడ ఇంకొక పార్టికల్ ఉంది m2, దాని పొజిషన్ వెక్టార్ r2 బార్. ఇలా పొజిషన్ వెక్టార్ అనే విషయం మీకు వెక్టార్స్లో తెలుసు అనమాట. ఓకే, నేను ఇలా పొజిషన్ వెక్టార్స్ రాసేసాను. అప్పుడు ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే r బార్ ఈజ్ ఈక్వల్ r2 బార్ మైనస్ r1 బార్ అని రాయొచ్చు అని కూడా మీకు తెలుసు. ఓకే, ఇప్పుడు మరి ఎలా రాద్దామంటే దీన్ని gm1 m2 బై r² ఇంటూ r క్యాప్. ఇలా నేను ఎందుకు రాయాల్సి వచ్చిందంటే వెక్టార్ ఫామ్ అంటే ఏం లేదు, మామూలు ఫార్ములానే డైరెక్షన్ కూడా ఎటుంటుందో తెలుసుకోవటానికే మనం వెక్టార్ ఫామ్ రాస్తాం. ఎఫ్ బార్ అనేది ఫోర్స్ కదా, దాని డైరెక్షన్ కూడా చెప్పాలి కదా నువ్వు. అందుకని దాని డైరెక్షన్ ఎటుంటుందంటే ఇక్కడ ఆర్ క్యాప్ అని రాశాను కాబట్టి ఆర్ క్యాప్ ఎటుంటుందో ఫోర్స్ కూడా అటే ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా, ఇప్పుడు m1 అనే బాడీ m2ను తన వైపు ఇలా అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇలా ఉంటాయి కదా m1 m2, ఇది m1 అనుకోండి, ఇది m2. m1 ఏం చేస్తుందంటే m2ని ఇలా తన వైపుకు లాక్కుంటుంది అనమాట. మరి m2 ఏం చేస్తుంది, m1 ఇలా లాగుతుంది. అర్థమవుతుందా? రెండు కూడా యాక్షన్ రియాక్షన్ పెయిర్స్. ఒకటి యాక్షన్ అయితే రెండోది రియాక్షన్ అనమాట. కాబట్టి నేను ఇలా రాశాను ఆర్ క్యాప్. ఆర్ క్యాప్ ఈజ్ అ యూనిట్ వెక్టార్ దట్ ఈజ్ అలాంగ్ m1 అండ్ m2. m1 నుంచి m2 కా, m2 నుంచి m1 కా అంటే m1 అనేది m2 మీద అప్లై చేసే ఫోర్స్ ఇలా ఉంటుంది m1 వైపు. మరి m2 అనేది m1 మీద అప్లై చేసే ఫోర్స్ ఇలా m2 వైపు ఉంటుంది. అది కన్ఫర్మ్డ్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఓవరాల్గా ఆర్ క్యాప్ ఎటు ఉంటుందంటే అలాంగ్ ది లైన్ జాయినింగ్ m1 అండ్ m2 ఈజ్ ఈక్వల్ టు gm1 m2 బై r² లేకపోతే మాడ్యులస్ r బార్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్ అంటే r బార్ బై మాడ్యులస్ r బార్. ఇలా రాయొచ్చు కదా ఆర్ క్యాప్ అంటే. ఆర్ క్యాప్ అంటే ఇదే కదా ఫార్ములా, r బార్ బై మాడ్యులస్ r బార్. అప్పుడు ఏమవుతుంది, gm1 m2 బై మాడ్యులస్ r క్యాప్ హోల్ క్యూబ్ ఇంటూ r బార్. ఓకేనా? ఇక్కడ r బార్ ఏంటంటే r2 బార్ మైనస్ r1 బార్. ఇదే అనమాట f1 బార్కి ఫార్ములా. ఇది వెక్టార్ ఫార్మ్ ఆఫ్ న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఇలా వెక్టార్ ఫామ్ కూడా చెప్పాలి. మామూలు ఫార్ములాకి ఇలా వెక్టార్ ఫామ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ డైరెక్షన్ కూడా అందులో ఇంక్లూడ్ అయితే వెక్టార్ ఫామ్ అంతే. ఇది మ్యాగ్నిట్యూడ్ను మాత్రమే తెలియజేసే ఫార్ములా. ఇందులో అయితే మ్యాగ్నిట్యూడు డైరెక్షన్ రెండూ ఉంటాయి అంతే. ఓకేనా? ఇప్పుడు నేను మీకు క్యాపిటల్ జీని గురించి చెప్పాను, దీని వెక్టార్ ఫామ్, ఈ లా యొక్క వెక్టార్ ఫామ్ కూడా చెప్పానమాట. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఈ యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్ని చూసారా, అంటే యూనివర్స్లో ఉండే ప్రతి బాడీ ఇంకొక బాడీని అట్రాక్ట్ చేస్తుంది, అది కదా వాటి మధ్య ఉండే ఫోర్స్ ఎలా ఉంటుంది, దాన్నే కదా యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది. దాని ప్రాపర్టీస్ నేర్చుకుందాం ఇప్పుడు. దానికి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అవి చూద్దాం. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ gm1 m2 బై r² అని చూసాం కదా. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇది అట్రాక్టివ్ ఫోర్స్. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడూ అట్రాక్టివ్ ఫోర్సే. ఒక బాడీని ఇంకొక బాడీ రిపల్ చేయటం అనేది ఉండదు. ఎవ్రీ బాడీ అట్రాక్ట్స్ ఎవ్రీ అనదర్ పార్టికల్. కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది డెఫినెట్గా అట్రాక్టివ్ ఫోర్స్. నెక్స్ట్ ఈ ఫోర్స్ అనేది మీడియం మీద డిపెండ్ కాదు. అంటే ఇది ఒక పార్టికల్ అనుకోండి, దీని మాస్ m1, ఇది ఇంకొక పార్టికల్, దీని మాస్ m2. ఈ రెండింటి మధ్య ఫోర్సు మీడియం మీద అసలు డిపెండ్ కాదు. అంటే ఈ రెండు పార్టికల్స్ని మనం ఫస్ట్ గాల్లో ఉంచాం, ఎయిర్లో, అప్పుడు ఫోర్స్ ఎంత ఉందో మెజర్ చేయి. ఇదే రెండు పార్టికల్స్ని వాటర్లో పెట్టు, ఫోర్స్ ఎంత ఉందో మెజర్ చేయి. ఫస్ట్ మీడియం ఏంటి, ఎయిర్ కదా. రెండోసారి మీడియం ఏంటి, వాటర్ కదా. మీడియం మారినా కూడా ఫోర్స్ మాత్రం అంతే వస్తుంది, సేమ్.
అంటే అర్థం ఏంటి? ది గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ టూ పార్టికల్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది మీడియం ప్రజెంట్ బిట్వీన్ ది టూ పార్టికల్స్. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి మీడియం మీద ఈ ఫోర్స్ అసలు డిపెండ్ కాదు. పాయింట్ నెంబర్ 3, నువ్వు ఒక గ్రాఫ్ గీసావు, r² x యాక్సిస్ మీద, fని y యాక్సిస్ మీద. ఈ గ్రాఫ్ ఇలా వస్తుందన్నమాట. ఇది రెక్టాంగులర్ హైపర్బోలా షేప్లో ఉంటుంది. ఇఫ్ ఏ గ్రాఫ్ ఈజ్ డ్రాన్ టేకింగ్ r² on x యాక్సిస్ అండ్ f on y యాక్సిస్, ది షేప్ ఆఫ్ ది గ్రాఫ్ ఈజ్ రెక్టాంగులర్ హైపర్బోలా. ఇది రెక్టాంగులర్ హైపర్బోలా షేప్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ ఫోర్సు సెంట్రల్ ఫోర్స్. ఇది సెంట్రల్ ఫోర్స్. సెంట్రల్ ఫోర్స్ అంటే ఏంటి? రెండు పార్టికల్స్ మధ్య ఫోర్స్ అనేది ఆ రెండిటి మధ్య ఉన్న డిస్టెన్స్ మీద డిపెండ్ అయితే అది సెంట్రల్ ఫోర్స్. ఇప్పుడు ఇక్కడ చూశారు కదా ఫార్ములా మీరు, ఎఫ్ అనేది డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతున్నది కదా, బై r² అని ఉంది కదా, డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతున్నది కదా. సో ఖచ్చితంగా ఎఫ్ అనేది సెంట్రల్ ఫోర్స్ అనమాట. అర్థమవుతుందా? సో రెండు పార్టికల్స్ మధ్య ఫోర్స్ అనేది డిస్టెన్స్ మీద డిపెండ్ అయితే సెంట్రల్ ఫోర్సు. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది సెంట్రల్ ఫోర్స్. లేకపోతే ఇంకో రకంగా కూడా చెప్పచ్చు, ఒక పాయింట్ వైపు యాక్ట్ అయ్యే ఫోర్స్, లేకపోతే ఒక పాయింట్ నుంచి బయటికి పనిచేసే ఫోర్సును సెంట్రల్ ఫోర్స్ అంటారు. ఏ ఫోర్స్ దట్ యాక్ట్స్ టువర్డ్స్ ఏ పాయింట్ ఆర్ అవే ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ సెంట్రల్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సన్ ఉన్నాడు, ఇలా ఎర్త్ అనేది ఎలిప్టికల్ ఆర్బిట్లో సన్ చుట్టూరు రివాల్వ్ అవుతున్నది. మరి సన్ ఏం చేస్తాడు? ఎర్త్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తాడనమాట. ఆ ఫోర్స్ ఎటుంటుందంటే టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది సన్. చూసారా? అందువల్ల సెంట్రల్ ఫోర్స్. మరి ఎర్త్ సన్ మీద ఎగ్జర్ట్ చేయదా అంటే చేస్తుంది. ఎర్త్ ఆల్సో ఎగ్జర్ట్స్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ ఆన్ ది సన్. మరి అదేంటుంది? టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఉంటుందన్నమాట. కాబట్టి సెంట్రల్ ఫోర్స్ అంటే ఏంటో మీకు తెలిసిపోయింది. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది సెంట్రల్ ఫోర్స్. నెక్స్ట్ ఇది కన్జర్వేటివ్ ఫోర్స్. కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటి? వర్క్ అనేది ది వర్క్ డన్ బై ది ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది పాత్ ఫాలోడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఏ అనే ఒక పొజిషన్ నుంచి బి అనే ఇంకొక పొజిషన్కి ఇలా తీసుకెళ్ళామనుకో, ఇది పాత్ 1, అప్పుడు వర్క్ చేయాల్సి వచ్చింది. అలా కాకుండా ఏ అనే ఒక పొజిషన్ నుంచి బి అనే ఒక పొజిషన్కి ఇలా తీసుకెళ్ళాం, ఇది పాత్ 2. ఫస్ట్ టైం మనం వర్క్ చేయాల్సి వచ్చింది, రెండోసారి కూడా మనం వర్క్ చేయాల్సి వచ్చింది. ఈ ఫస్ట్ టైం మనం చేసిన వర్క్ ఎంత ఉందో సెకండ్ టైం మనం చేసిన వర్క్ కూడా అంతే ఉంది. అంటే వర్క్ అనేది పాత్ మీద అసలు డిపెండ్ కాలా, ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఫస్ట్ టైం మనం ఏ నుంచి బీకే కదా తీసుకెళ్ళింది, రెండోసారి కూడా ఏ నుంచి బీకే కదా తీసుకెళ్ళింది. ఇనీషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ ఒకటే కదా, పాత్తులు తేడా. అలా పాత్ మారినా కూడా ఈ వర్క్ కనుక సేమ్గా ఉన్నట్టయితే, వర్క్ కనుక సేమ్ అయితే అలాంటి దాన్ని కన్జర్వేటివ్ ఫోర్స్ అంటారనమాట. కాబట్టి ఏం చెప్పాలంటే, వాట్ డూ యూ మీన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే, ఇఫ్ ది వర్క్ డన్ బై ఎ ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది పాత్ ఫాలోడ్, దెన్ సచ్ ఎ ఫోర్స్ ఈజ్ కాల్డ్ కన్జర్వేటివ్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఎ కన్జర్వేటివ్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్. నెక్స్ట్ 6th పాయింట్ ఏంటంటే, ఇది పాయింట్ మాసెస్కే అప్లికబుల్. మరి ఎర్త్ అనేది ఒక పాయింట్ మాసా, సన్ అనేది ఒక పాయింట్ మాసా అంటే లార్జ్ స్కేల్లో చాలా దూరంగా తీసుకున్నప్పుడు అవి కూడా పాయింట్ మాసెసే, వాటి సెంటర్కి మనం చూసుకుంటాం కాబట్టి. సో ఇట్ ఈస్ అప్లికబుల్ టు పాయింట్ మాసెస్ ఓన్లీ. ఇవన్నీ కూడా గ్రావిటేషనల్ ఫోర్సెస్, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటో చూద్దాం.
యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మీకు తెలుసు. దానికి క్యాపిటల్ జీకి ఉండే రిలేషన్ చెప్పుకుందాం. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని స్మాల్ జీతో డినోట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇది గ్రౌండ్. ఒక బాడీ ఏమవుతుందంటే పైనుంచి ఫ్రీలీ ఫాల్ అవుతుంది. అప్పుడు ఈ బాడీలో రాను గ్రాడ్యువల్గా వెలాసిటీ పెరుగుతుందిగా. మీకు తెలుసు కదా, ఒక బాడీని ఇలా డ్రాప్ చేయండి, ఆ డ్రాప్ చేస్తే అది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అది ఎర్త్ అట్రాక్షన్ వల్ల క్రింద ఇలా పడుతుంటుంది. గ్రాడ్యువల్గా దాని వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంటుంది. వెలాసిటీ ఇంక్రీజ్ అవుతున్నది అంటే దానికి పాజిటివ్ యాక్సిలరేషన్ ఉన్నట్టు. ఆ యాక్సిలరేషన్ దేనివల్ల వచ్చింది? దానికి ఎర్త్ అట్రాక్షన్ వల్లే కదా వచ్చింది. ఆ రకంగా వచ్చినటువంటి యాక్సిలరేషన్ను యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటారు. దాన్ని స్మాల్ జీతో డినోట్ చేస్తారు. కాబట్టి డెఫినేషన్ ఎలా చెప్పాలి? ది యాక్సిలరేషన్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ డ్యూ టు ఎర్త్స్ అట్రాక్షన్, భూమి ఆకర్షణ వల్ల ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో వచ్చేటువంటి యాక్సిలరేషన్ను యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటారు. ది యాక్సిలరేషన్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ డ్యూ టు ఎర్త్స్ అట్రాక్షన్ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ జీ. స్మాల్ జీ వాల్యూ ప్లేస్ టు ప్లేస్ మారుతుంటుంది. జనరల్గా మనము ఉన్న ప్లేస్లో జీ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుందన్నమాట. దీని వాల్యూ ప్లేస్ టు ప్లేస్ మారుతుంటుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, లేదా ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్కి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్మాల్ జీకి క్యాపిటల్ జీకి ఉన్న రిలేషన్ ఏంటి? స్మాల్ జీ అంటేనేమో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, క్యాపిటల్ జీ అంటేనేమో యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఆ రెండిటికి ఏ రిలేషన్ ఉంది అది చూద్దాం ఇప్పుడు. కాబట్టి హెడ్డింగ్ కూడా అదే పెడదాం మనం. ది రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ. ది రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ. ఇదేంటంటే ఎర్త్ స్పెరికల్ షేప్లో ఉన్నట్టుగా ఊహించుకోండి. అజ్యూమ్ ది ఎర్త్ ఈజ్ ఇన్ స్పెరికల్ షేప్, ఇట్స్ మాస్ ఈజ్ క్యాపిటల్ M అండ్ ఇట్స్ రేడియస్ ఈజ్ క్యాపిటల్ R. దీని మాస్ ఎంత అంటే క్యాపిటల్ M, దీని రేడియస్ ఎంత అంటే క్యాపిటల్ R అని అనుకోండి. ఇప్పుడు ఈ ఎర్త్ సర్ఫేస్ మీద ఒక చిన్న పార్టికల్ ఉందన్నమాట. దాని మాస్ ఎంత అంటే స్మాల్ m. మీకు తెలుసు కదా, ఇక్కడ రెండు బాడీస్ ఉన్నాయి. ఒకటేమో ఎర్త్, దాని మాస్ ఎంత క్యాపిటల్ M. ఇంకోటేమో స్మాల్ పార్టికల్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, మరి దాని మాస్ ఎంత స్మాల్ m. ఈ రెండింటి మధ్య సెపరేషన్ ఎంత క్యాపిటల్ R. అంతేగా. ఇప్పుడు ఇక్కడ మనం ఈ చిన్న పార్టికల్ రేడియస్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా చిన్న పార్టికల్ కాబట్టి దాని రేడియస్ అనేది నెగ్లిజిబుల్. ఇప్పుడు ఈ రెండు మాసెస్ ఉన్నాయి, ఒకటేమో క్యాపిటల్ M, ఇంకొకటి స్మాల్ m. ఆ రెండింటి మధ్య సెపరేషన్ ఎంత క్యాపిటల్ R. ఆ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది కదా డెఫినెట్గా. న్యూటన్ చెప్పింది అదే కదా.
కాబట్టి ఎర్త్ అనేది ఆ చిన్న పార్టికల్ను తన వైపుకు అట్రాక్ట్ చేసుకుంటుంది. అట్ ది సేమ్ టైం ఆ చిన్న పార్టికల్ కూడా ఎర్త్ను తన వైపుకు అట్రాక్ట్ చేసుకుంటుంది. అదే కదా గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే. అది ఎంత అంటే మీకు తెలుసు, F ఈజ్ ఈక్వల్ gm1m2/r² అని మనం చూసాం. ఆ ప్రకారం వేస్తే F ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ G, m1 అంటే క్యాపిటల్ M, m2 అంటే స్మాల్ m/r². దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఆ రెండిటి మధ్య ఉండేటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. అలా కాకుండా నేనేం చేస్తానంటే ఈ రెండిటి మధ్య ఉండే ఫోర్స్ని ఇంకొక రకంగా కనుక్కుంటా. ఎలా అంటే న్యూటన్ సెకండ్ లా మీకు తెలుసు, F ఈజ్ ఈక్వల్ టు ma అని. ఆ ప్రకారం కూడా ఆ రెండిటి మధ్య పనిచేసే ఫోర్స్ కనుక్కోవచ్చు. న్యూటన్ సెకండ్ లా వేసా నేను. దిస్ ఈజ్ ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా. F ఈజ్ ఈక్వల్ టు m, a అంటే g కదా. ఎందుకంటే మీకు చెప్పాను కదా ఇప్పుడే, ది యాక్సలరేషన్ డ్యూ టు ఎర్త్స్ అట్రాక్షన్ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని. కాబట్టి ఏకు బదులు g రాశాను. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండు సందర్భాలలో కూడా నేను కనుక్కుంది ఫోర్స్ని, ఈ రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు మనం. అలా చేస్తే mg ఈజ్ ఈక్వల్ gmm/r². రెండు వైపులా స్మాల్ mని క్యాన్సిల్ చేసేస్తే g ఈజ్ ఈక్వల్ gm/r². దిస్ ఈజ్ ది రిలేషన్ between small g and capital G. Small g value depends upon mass of the planet and radius of the planet. So small g value varies from planet to planet. Small g value అన్ని ప్లానెట్స్ మీద ఒకే రకంగా ఉంటుందా అంటే అలా ఉండదు. ఎర్త్ మీద 9.8 ఉండొచ్చు m/s². వేరే ప్లానెట్ మీదకి వెళ్తే స్మాల్ g వాల్యూ మారుతుంది. క్యాపిటల్ G మాత్రం ఎక్కడికి వెళ్ళినా అంతే ఉంటుంది. ఇట్స్ వాల్యూ ఈ సేమ్ ఎట్ ఎనీ ప్లేస్ ఇన్ ది యూనివర్స్. కానీ స్మాల్ g వాల్యూ, ఇట్స్ వాల్యూ వ్యారీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ బికాస్ స్మాల్ g వాల్యూ డిపెండ్స్ అపాన్ మాస్ ఆఫ్ ది ప్లానెట్ అండ్ రేడియస్ ఆఫ్ ది ప్లానెట్. ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క మాస్ ఉంటుంది, ఒక్కొక్క రేడియస్ ఉంటుంది. కాబట్టి స్మాల్ g వాల్యూ ప్లానెట్ టు ప్లానెట్ మారుతుంటుంది అన్నమాట. ఓకేనా? ఈ రిలేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. దిస్ ఈజ్ ది రిలేషన్ బిట్వీన్ స్మాల్ g అండ్ క్యాపిటల్ G. దీన్ని ఇంకొంచెం మార్చి రాయొచ్చు. ఎలా అంటే క్యాపిటల్ Mని నేను మారుస్తా. ఎలా అంటే ఎర్త్ ఒక స్పియర్ అని చెప్పాను కదా, మిమ్మల్ని ఒక స్పియర్ లాగా ఊహించుకోమని చెప్పాను కదా. కొద్దిగా బల్జ్ అయి ఉంటుంది, అది తర్వాత చూద్దాం. నార్మల్గా అదొక స్పియర్. అలాంటప్పుడు దాని మాస్ ఎంత, మీకు యావరేజ్ డెన్సిటీ స్మాల్ d ఈజ్ ఈక్వల్ మాస్ బై వాల్యూమ్ అని మీకు తెలుసు. మరి అప్పుడు మాస్ ఎంత, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా. మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అంటే 4/3πr³. అంతే కదా, స్పియర్ కదా ఇది. స్పియర్ అయితే వాల్యూమ్కి ఇదే కదా ఫార్ములా, d ఇంటూ 4/3πr³. ఇప్పుడు mకు బదులుగా ఇలా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ మనం mకు బదులు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. స్మాల్ g ఈజ్ ఈక్వల్ టు gm/r² కదా. g/r² ఇంటూ క్యాపిటల్ Mకు బదులు ఇది రాద్దాం, d ఇంటూ 4/3 ఇంటూ πr³. ఇక్కడ r², ఇక్కడ r² క్యాన్సిల్ అయిపోతే ఒక r మిగులుతుంది అనమాట. g ఈజ్ ఈక్వల్ 4/3. ఇక్కడ నుంచి చూడండి 4/3 dgr. ఇది స్మాల్ జీకి క్యాపిటల్ జీకి ఉన్న రిలేషన్ అనమాట. ఇది ఒక ఫామ్, ఇదేమో ఫస్ట్ ఫామ్. స్మాల్ జీకి క్యాపిటల్ జీకి ఉన్న రిలేషన్ ఏంటో చెప్పమంటే g ఈజ్ ఈక్వల్ టు gm/r² అని చెప్పాలి. ఇది సెకండ్ ఫామ్ అనమాట. దీంట్లో మాస్ని ఎలిమినేట్ చేసేసాం మనం. మాస్కు బదులుగా యావరేజ్ డెన్సిటీ వచ్చేసింది. ఈ రిలేషన్ కూడా మనకు అవసరమేను, గుర్తుపెట్టుకోండి. ఇది స్మాల్ జీకి క్యాపిటల్ జీకి ఉన్న రిలేషన్. సో మనం ఏమేం చెప్పుకున్నాం, న్యూటన్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఒకటి చెప్పుకున్నాం. నెక్స్ట్ క్యాపిటల్ G అంటే ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి, దాని వాల్యూ ఏంటో చూసాం. తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అదొకటి చూసాం. నెక్స్ట్ స్మాల్ జీకి క్యాపిటల్ జీకి ఉన్నటువంటి రిలేషన్ చూసాం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ క్లాస్లో మిగతా చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.